మనిషి ఈ భారాన్ని, తన హృదయంలో ఒక భారం ఉంది, ఎందుకు తను సంపాదించుకున్నాడు, పాపం అనే దాన్ని మోస్తా ఉన్నాడు. మనస్సు నిండా తలంపు నిండా పాపమే మనిషిని భారముతో మనిషిని ఈడ్చుకొని పోతా ఉంది. కానీ మనిషి దాన్ని యేసు ప్రభువుకు అప్పగించి విశ్రాంతి తీసుకోవాలని యేసు ప్రభు వారు పిలుస్తా ఉన్నారు. మనిషి దానికి అంగీకరించడంలా. భారం భరించడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది ఎవరికైనా కూడా. కానీ అలాంటిది దేవుడు మన భారాన్ని, ఎన్ని భారాలు ఉన్నాయి, ఒకటి మనము పాపం చేస్తా ఉన్నాం, అంటే మానవులు పాపం చేస్తూ ఉన్నారు, ఈ భారాన్ని కూడా భరించాలా. ఇప్పుడు కుటుంబంలో ఎప్పుడో ఒక పిల్లడు తప్పు చేస్తూ ఉన్నాడు అనుకోండి, 10 మంది అతని మీద ఇది మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆ తల్లిదండ్రులకు ఎట్టుంటుంది, ఎదురా వీడు ఇట్లా తయారైనాడు అని చెప్పి మనసులో బాధ అంటది. ఆ భారం భరించాలి కదా. అట్లా భూమి మీద ఎన్ని నేరాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని ఘోరాలు జరుగుతూ ఉన్నాయి, యుద్ధం జరుగుతూ ఉంది, యుద్ధంలో ఎంతోమంది చనిపోతా ఉన్నారు. నీకు శత్రుత్వాలు ఉన్నాయి, కానీ దేవుని శత్రుత్వం లేదు కదా. చనిపోయిన వాడు ముస్లిం అయినా, హిందువు అయినా, క్రిస్టియన్ అయినా, ఎవడైనా కూడా మానవుడు వాడు. అర్థమైందా? మనము ఈ విధంగా ఉన్నాం, కానీ అందరూ దేవుని సృష్టి అయి ఉన్నారు. మరి యుద్ధాల పేరిట దేశాలు యుద్ధాలు చేసుకుంటా ఉన్నప్పుడు, లేకపోతే రాజకీయాల పేరిట మారణహోమం సృష్టిస్తూ ఉన్నప్పుడు, లేకపోతే రకరకాలుగా ఒకరి మీద ఒకరు పడి చంపుకుంటా ఉన్నప్పుడు, దోచుకుంటా ఉన్నప్పుడు, హింసించుకుంటా ఉన్నప్పుడు, ఇదంతా దేవునికి తలనొప్పే కదా, భారమే కదా. ఇవన్నీ కూడా చూడండి ఎంత భారమైన భరిస్తా ఉన్నాడు. దేవుడు చాలా భారముతో మన జీవితాలను కాపాడుతూ ఉన్నాడు. ఆయన భారం అని అనిపించినా కూడా ఏం చేస్తున్నాడంటే జీవితాన్ని పొడిగిస్తూ ఉన్నాడు. సరేలే, ఈ రోజు మాట్లాడు, ఈ రోజు మాట్లాడు తెలుసుకుంటాడులే. మానవునికి దేవుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు, కానీ మనిషి తెలుసుకోలేకపోతా ఉన్నాడు. ప్రభువు స్తుతి నొందును గాక. ఎందుకు అంటే ఆయన అనుదినము మా భారమును భరించుతూనే ఉన్నాడు, భరిస్తూనే ఉన్నాడు. మనం భరించలేం, ఆయన భరిస్తూనే ఉన్నాడు.